అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 25వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము బయలుపరచువాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమందు ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని బయలుపరిచిన ప్రత్యక్షత. ప్రభు బయలుపరచువాడు. ఆయన మరుగైన విషయములను తన యొక్క బిడలకు ప్రేమతో తెలియజేయువాడు. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను అమాంతముగా చేది ఇచ్చువాడు. ప్రత్యక్ష పరచుట అనుటకు తెరను తొలగించుట అనుట అర్థమునై ఉన్నది. అంతవరకు మరుగుగా ఉంచబడిన తెరను తొలగించినప్పుడు తెరకు అవతల ఉన్న వాటిని మనము చూడగలం. ఒక శిలకు ఆవిష్కరణ వేడుక జరిపేంత వరకు తెరను వేసి కప్పి ఉంచెదరు. నియమించబడ్డ దినమునందు శిలను ఆవిష్కరించుచున్నప్పుడు అది అందరికీ కనబడుచున్నది. అదే విధముగానే పూర్వకాలమునందు గల అనేక మర్మములు చివరి కాలమునందు ప్రభు తన సేవకులకు ప్రత్యక్షపరచుచున్నాడు. అపోస్తుడైన యోహాను పద్మాసు ద్వీపమునందు చెరలో ఉంచబడినప్పుడు ఆయనకు యేసును గూర్చిన ప్రత్యక్షతలు, సంఘమును గూర్చిన ప్రత్యక్షతలు, పరలోకమును గూర్చిన ప్రత్యక్షతలు, సాతాను గూర్చిన ప్రత్యక్షతలు, పాతాళమును గూర్చిన ప్రత్యక్షతలు, నిత్యత్వమును గూర్చిన ప్రత్యక్షతలు అని సమస్తమును ప్రభువు ప్రత్యక్షపరచి ఇచ్చును. ప్రభువు మీకును ప్రత్యక్షతను దయచేయును. బుద్ధివరములను జ్ఞానవరములను అనుగ్రహించును. ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టి అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను అని ఆయన వాక్కునిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. దానియేలు యొక్క జీవితమును చదివి చూడుడి. ప్రభు ఎంతటి నిగూఢమైన సంగతులను దానియేలునకు ప్రత్యక్షతపరచెను. నెబుకద్నెజరు కనిన కలను దాని అర్థమును కలను కనిన రాజునికే నిగూఢమైన సంగతిగా ఉండెను. అయితే దానియేలు ప్రార్థించినప్పుడు ప్రభు కలను దానికి సంబంధించిన అర్థమును బహు చక్కగా విశదపరచెను. కావున దానియేలు దేవుని స్తోత్రించి ఆయన వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయనే మరుగుమాటలను మర్మములను బయలుపరచువాడును. అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని చెప్పుచున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21 మరియు 22 వచనం. పూర్వకాలమునందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమునందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 మరియు 2 వచనం. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచేదనా అని చెప్పి అబ్రహామునకు మరుగయున్న వాటిని బయలుపరిచిన ప్రభు నిశ్చయముగానే మీకును ప్రత్యక్ష గల వరములను అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, ప్రభు వద్ద ఎల్లప్పుడూ విచారించి తెలుసుకోండి. కుటుంబమును గూర్చిన ప్రత్యక్షతలను, పరిచర్యలను గూర్చిన ప్రత్యక్షతలను, సంఘమును గూర్చిన ప్రత్యక్షతలను అని సమస్తమును మీకు ప్రభు దయచేయును. నేటి ధ్యానమునకే ఇక మిమ్ములను స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 18వ అధ్యాయం 24 మొదలుకొని 43 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.